నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ చేసినటువంటి అధికారులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, ఎంఆర్ఓ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇంకా ఉన్నటువంటి అధికారులకు, నాతో మా నాయకులకు, ముందున్నటువంటి పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, దినదిన అభివృద్ధిలో మన వెంకటగిరి నియోజకవర్గం, వెంకటగిరి టౌను దినదిన అభివృద్ధిలో ఇది ఒక భాగంగా ఎప్పటి నుంచో ఈ ఆర్చ్ అనేది ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. దానికి ఇప్పుడు మనం లగ్నం చేసాం. అయితే ఆర్చ్ నిర్మాణంలో అక్కడ ట్రాఫిక్ కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ని పాల కేంద్రం నుంచి అవుట్ గోయింగ్ కానీ ఇన్కమింగ్ కానీ రెండు కూడా అక్కడి నుంచే జరిగే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. జాగ్రత్తగా పోయేదానికి కానీ వచ్చేదానికి కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంతరాయం కలగకుండా కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా సహకరించవలసిందిగా వెంకటగిరిలో నుండి టౌన్ ప్రజలు కానీ, బయట నుంచి వచ్చేటువంటి గ్రామస్తులు కానీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ, ఈ రోజు నుంచే ఇక్కడ ట్రాఫిక్ జామ్ జరిగింది. అందరూ కూడా పాల కేంద్రం నుంచి రావచ్చు, పోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసాం. కాబట్టి అందరూ కూడా గమనించవలసిందిగా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సహకరిస్తానని కూడా ఆశిస్తూ, ఎందుకంటే తొందరగా వీలైతే అంత తొందరగా ఏర్పాటు చేయమని కూడా చెప్పాం. ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. త్వరలోనే పూర్తి చేసి ఈ వెంకటగిరికి ఒక గుర్తింపులాగా ఉండేలాగా, ఎందుకంటే మనం తమిళనాడులో చూసే ఉంటాం, ప్రతి దగ్గర కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే దేవత ఉంటుందో, ఎవరైతే ఉంటారో ఆ దేవతని ఆర్చ్ రూపంలో అక్కడే చూపిస్తారు బయటే. మనం తమిళనాడు చాలా దగ్గర చూసాం. అందుకని మనం కూడా పోలేరమ్మ గ్రామ దేవత ఇక్కడ ఎప్పుడు కూడా జాతర జరిగితే ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. అందుకని అమ్మవారికి గుర్తుండేలాగా ఈరోజు ఆర్చ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా గమనించగలరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సార్, ట్రాఫిక్ ఎప్పటి నుంచి డైవర్షన్ మొదలు పెడతారు సార్? ఈ రోజు నుంచి. అంటే పిల్లర్స్ మాత్రమే కదా సార్ వేస్తారు, మొత్తం పైన అంతా ఏరు కదా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు? ఇంకేమైనా టైం వస్తుందా? ఇప్పుడు పిల్లర్స్ చేసుకుంటారు, మళ్ళీ పిల్లర్స్ వేసిన తర్వాత మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బైక్లు అలాంటివి కూడా అలౌ చేస్తారు. అయితే పెద్ద వెహికల్స్ పోవు, కానీ చిన్న వెహికల్స్ అయితే పోవచ్చు, రావచ్చు. మెటీరియల్ అన్ని తోలుకోవాలి కదా సార్, దానివల్ల ఇబ్బంది ఉంటుంది లేండి సార్. రోడ్ అండ్ మార్గం టౌన్లోకి వచ్చేదా సార్? ఆర్చ్ నిర్మాణం సొంత నిధులతో చేస్తున్నారా, ప్రభుత్వ నిధులు? సొంత నిర్మాణం బాబు, ప్రభుత్వం సొంత నిధులు పెట్టి అమ్మవారికి ఎప్పుడో చెప్పుకున్నాం, సొంత నిధులు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. అది ఎలాంటి డౌట్ లేదు. ఈనాటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుకొండల రామకృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, అలాగే నాయకులందరికీ, అలాగే పత్రికా విలేకరులందరూ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి ప్రతిష్టాత్మకంగా మన వెంకటగిరికి ఉన్నటువంటి పోలేరమ్మ సంబంధించి, ఆ టెంపుల్కి సంబంధించి ఒక ఆర్చిల్ అనేది మనకి క్రాస్ రోడ్లో ఒకటి, అలాగే పాల కేంద్రంలో ఒకటి ఆర్చి అనేది నిర్మాణానికి సంకల్పించడం జరిగింది. దీనికి సందర్భంగా మొట్టమొదటిగా మనం ఈ క్రాస్ రోడ్లో ఈ ఆర్చ్ నిర్మాణం అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజానీకం అందరూ కూడా, వ్యాపారస్తులు కానీ ప్రజానీకం కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆర్చ్ నిర్మాణ సమయంలో అక్కడి నుంచి ఏదైనా వెహికులర్ మూమెంట్, వాహనాలు ఏదైనా సరే గ్రామంలోకి రావడానికి పోవడానికి అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజానీకం అందరూ కూడా అర్థం చేసుకుని దానికి పోలీస్ శాఖ తరఫున డైవర్షన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది మనకి పాల కేంద్రం నుంచి వెహికులర్ మూమెంట్ అనేది గ్రామంలోకి రావడానికి పోవడానికి అక్కడి నుంచి పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రాముఖ్యత గల గ్రామ దేవత అయిన
పోలేరమ్మకు సంబంధించి ఆర్చిల నిర్మాణ నిమిత్తం మన గౌరవ శాసనసభ్యులు వారు ప్రతిపాదించిన ఆర్చి సెంటర్లో ఒకటి, పాలకేంద్రం సెంటర్లో ఒకటి, క్రాస్ రోడ్లో ఒకటి ఆర్చిల నిర్మాణం చేపట్టదలిచినారు. అందులకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, పత్రికా విలేకరులకి, అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ నిర్మాణంలో ఏదైనా ట్రాఫిక్ ఆంక్షలు విధించినప్పుడు వాటికి సహకరించవలసినదిగా కోరుతున్నాను. అందుకు ఎటువంటి ఇబ్బందులు అనుకోకుండా మన గ్రామ దేవత అయిన పోలేరమ్మ గారికి మనం ఆర్చిని నిర్మాణం చేసుకునేదానికి అందరూ సహకరించవలసినదిగా కోరుతున్నాను.